అప్పు ఎక్కడ ఉడతలేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటట్టు అట్లా కనిపిస్తున్నాడు దొంగ 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 దొంగవాడు రేవంత్ రెడ్డి దొంగనా? దొంగ పక్క ఒప్పుకున్నప్పుడు అంతే. రేపు చెప్పిన అనేది ఎప్పుడు ఎక్కనైనా మాట్లాడతా. అంతేనా? అవు 2500 అన్నాడు. 2500 అప్పుడు 2000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు నేను గెలిచినాక గిన్నె ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏడాది అర్థం దాటిపోయింది గయ. ఇప్పుడు ఏడాది అర్థం గయ 2000 ఎవరు ఇచ్చిలే పెద్దనా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత మీకు 6 గ్యారెంటీల విషయంలో మీకు ఏమేమి వస్తున్నాయి? మీకు గ్యాస్ ఎంత 500కి వస్తుంది? వస్తలేదు వస్తలేదు ఇస్తలేడు. ఇత్తలేడు నాకు 4000 అప్పుడు 6000 అన్నాడు, ఇప్పుడు 4000 వస్తాయి. కేసీఆర్ ఇచ్చిన పైసలే వస్తాయి. కేసీఆర్ ఇచ్చిండు 6000 ఇస్తాను చెప్పిండు కదా. ఇత్తలేడు ఇత్తలేడు పలికిండు, అట్లా గెలవాలని పలికిండు రేవంత్ రెడ్డి. నేను గెలిచేదా గెలిపిండ్రి, గెలిపిస్తే మీకు ఎక్కువ 4000 ఇస్తా, 5000 ఇస్తా ఇట్లా అన్నాడు. 4000 గవే 2000 అయ్యా అంతే. కాదు ఇప్పుడు మీకు ఎంత ఉంది? పొలం ఎంత ఉంది? 20 గుంటలు వచ్చిందా రైతు బంధు? రైతు బంధు వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది వచ్చిన ఒక్కసారి ఒకటేసారి ఒక కిస్తీ వచ్చింది. ఒక్కసారి వచ్చింది మొన్ననే. స్టేషన్ గన్పూర్ కిందికి వస్తుందా మొత్తం? ఇది మండలం అంతే. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మంచిగా లేదు, ఇటుదే అది. అంతేనా? జనాలు మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? కేసీఆర్ వస్తాడని మేము అనుకుంటాను. ఎందుకంటే వాడు మంచి పనులు చేసిండు. ఎవరు? కేసీఆర్ ఏం చేసిండు? నీకేం చేసిండు? నాకేం చేసినా కానీ చేసిండు చేసిండు మాకు చెప్పని అన్ని చేసిండు. ఈయన చెప్పిండు రేవంత్ రెడ్డి లేదు ఏమన్నంటే నన్ను కోసుకోండి, నా దగ్గర బడ్జెట్ లేదు, నాకెవడు అప్పిత్తలేడు అంటే మేము గిట్టి ఆపు దొంగను చూసినట్టు చూస్తున్నాం. అవును అంతే. ఆ టీవీలో చూసినాం, ఆయన దగ్గర పోయినాం మేము, వింటున్నాం. ఇప్పుడు మళ్ళా మాకు ఈ పింఛన్లు ఇస్తాడా, కరెక్ట్ ఇయ్యడా అని, ఇయ్యైనా కరెక్ట్ ఇస్తాడో ఇయ్యడా అని డౌట్ కొడుతుంది. డబ్బున పింఛన్లే బంద్ చేసిండు అనుకో, మేము వికలాంగా అందరం పోతాం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మా పరిస్థితి ఏందని అడుగుతాం. ఇత్తనే లెక్క ఇయ్యపోయిండు అనుకో అందరం పోతాం. పోయి మరి మా పరిస్థితి ఏంది, 200 కాంచి వచ్చిన పింఛన్ నువ్వు ఎట్లా బంద్ చేస్తావని అడుగుతావు. ఏమో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1,16,000 ఇచ్చిండు కదా మన పెళ్లి సీజన్ లకి, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా. లక్ష్మి లేదు. మరి ఇప్పుడు తులం బంగారం ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా అనుకుంటా మాట్లాడింది కదా, పోయినాయి. అది కూడా పోయింది. అసలు బాలంతలకు కేసీఆర్ కిట్ ఉండే, ఇప్పుడు ఆ కిట్ ఇస్తాడా? ఈ కిట్ ఇస్తాడా? ఇత్తలేడు ఇత్తలేడు. పిల్లలకు మగ పిల్లలకు 12,000, ఆడపిల్లలకు 13,000 అయ్యి పోయినాయి, అని పోయినాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ రావాలని కోరుకుంటున్నారు జనాలందరూ. వాని సొమ్ము తినోడు కోరుకుంటాను కావచ్చు, కానీ మాకైతే వద్దనే ఉన్నది. కేసీఆర్ రావాలి మళ్ళీ. మళ్ళా పని చేయలేదు అనుకో కేసీఆర్, మళ్ళా అడుగుతాం నువ్వేం పని చేయి. ఇప్పుడు ఈయనని అడిగినట్టు ఆయనని అడుగుతాం, అడుగుతాం. చేసిండు, మంచిగా చేసిండు. కేసీఆర్ మంచోడు.